ఇంత టేస్టీగా ఎమ్మీగా కనిపించే ఈ జ్యూస్ ఏంటో గెస్ చేస్తారా? గెస్ చేసే ముందు దీంట్లో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ ఏంటో చెప్తా వినండి. దిస్ ఫ్రూట్ ఆల్మోస్ట్ ఇండియన్ ఒరిజిన్ కాకపోయినా, దో ఇట్ ఇస్ ఒరిజినేటెడ్ ఇన్ మెక్సికో, ఈ మధ్యన ఇండియన్ మార్కెట్స్ లో చాలా అవైలబుల్ ఉంది అండ్ ఇట్స్ ఆల్సో క్వైట్ చీపర్. ఇట్ హ్యాస్ రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్, వెరీ గుడ్ ఫ్యాట్. ఒక్క ఫ్రూట్ లో 230 క్యాలరీస్ ఉన్నా సరే దాంట్లో 15 గ్రామ్స్ ఆఫ్ గుడ్ ఫ్యాట్, మోనోసాచురేటెడ్ ఫ్యాట్ ఉంటుంది, 10 గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ అండ్ విటమిన్ ఏ, సి, మెగ్నీషియం అండ్ ఆల్సో గుడ్ ఫర్ హార్ట్ హెల్త్ అండ్ also good for people who suffer from joint pains, because చాలా మంది నీ జాయింట్ పెయిన్స్ వెయిట్ లాస్ అవ్వాలని చెప్తూ ఉంటాము. ఆ వెయిట్ లాస్ ప్రోగ్రామ్ లో కూడా మీరు హై ఇన్ క్యాలరీస్ అండ్ రిచ్ ఇన్ ఫ్యాట్ కాబట్టి మిగతాది ఏమి తీసుకోకుండా కంప్లీట్ గా ఒక్క ఈ ఫ్రూట్ జ్యూస్ ని ఒక మీల్ లాగా తీసేసుకోవచ్చు. అంత హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అండ్ వెయిట్ లాస్ కి కూడా యూజ్ అవుతుంది. జాయింట్ పెయిన్స్ రాకుండా యాంటీ ఇన్ఫ్లమేషన్ కూడా ఉంటుంది అండ్ చిన్న పిల్లలకి కూడా ఇది అబ్సల్యూట్లీ సేఫ్ అండ్ అట్లీస్ట్ వీక్లీ వన్స్ ఇస్తే ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ యువర్ చిల్డ్రన్ ఫర్ గుడ్ ఫ్యాట్ డెవలప్మెంట్. సో గెస్ చేసేసి ఉంటారు కదా ఏంటో. ఎస్, దిస్ ఇస్ అవగాడో. అవగాడోని ఫ్రూట్ లాగాని కాకుండా దాన్ని జ్యూస్ లాగా అండ్ దాన్ని సలాడ్స్ లో కానీ అండ్ ఆల్సో అవగాడో ఆయిల్ కూడా ఉంటుంది. యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ టాసింగ్ అండ్ ఇన్ డెజర్ట్స్ లైక్ ఆల్టర్నేటివ్ టు ఆలివ్ ఆయిల్. సో అన్నీ చెప్పేశాను. ఎప్పుడెప్పుడు వీడియో అయిపోతుందా, తాగిద్దామా అని వెయిట్ చేస్తున్నా. అబ్సల్యూట్లీ ఎమ్మీ. ఇంకో పాయింట్ చెప్పడం మర్చిపోయాను. అవగాడోని ఎలా సెలెక్ట్ చేసుకోవాలో తెలుసా? బయట గ్రీన్ గా కాకుండా కొంచెం బ్రౌన్ గా ఉంటే ఇట్ మీన్స్ ఇట్ ఈస్ రైప్. సో రైప్ అవగాడో ఇస్ సూపర్ యమ్మీ.